హాయ్ ఫ్రెండ్. ఫినాలే చేస్తావు, డాన్స్ చేస్తావు. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? సో దిస్ ఈస్ మై ఫేవరెట్ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. ఇది 3 టైప్స్ గా మనకి వర్క్ చేస్తుంది అనమాట. తీసి పడిపోతున్నాను అండ్ అయాన్ ఫ్రెండ్ కూడా అడుగుతాడు, దానికి ఏం చేయాలో నాకు తెలియదు. చూడండి కళ్ళు చూడు, చంపుతో బాగా చూడు. లెన్స్ కట్ ఇది 5000. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేష్ను. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎందుకు అనంటే బిఫోర్ వ్లాగ్స్లో నేను చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్స్లో ఉన్న 20 లక్కీ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సిద్ధు బర్త్డే రోజు మీట్ అవుతున్నామని. సో వాళ్ళని ఎప్పుడెప్పుడు మీట్ అవ్వాలా ఏంటి అని చెప్పి నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ సిద్ధు కూడా అలానే ఉన్నాడు. అండ్ హోప్ మీరు కూడా అనుకుంటున్నాను. సో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ పేర్లన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే మెయిల్ ఐడి ఉందో దానికి మెయిల్ చేయండి అండ్ మా ఇన్విటేషన్ని పంపిస్తాం. సో హైదరాబాద్లో మనం ఎక్కడ మీట్ అవుతున్నాం, ఏ టైంకి ఏంటి అనేది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని మీట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు కూడా మనకి మెయిల్ చేయొచ్చు. సో సిద్ధు బర్త్డే రోజు మనం అందరం కూడా ఒక బ్లాస్ట్ చేద్దాం అనమాట. అండ్ చాలా మంది మా ఇద్దరి కంటే కూడా అయాన్ష్ గురించి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ రోజు అయాన్ష్ని తీసుకొస్తాను అండ్ మనందరం కలిసి సిద్ధుతో కేక్ కట్ చేద్దాం. తన 30th బర్త్డేని చాలా స్పెషల్గా ఇంకా లైఫ్ లాంగ్ తనకి గుర్తుండిపోయేంత మెమరబుల్ ట్రీట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇదిలా ఉంటే ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే ఫ్యామిలీ నెంబర్ 1 షో గురించి మీకు తెలుసు కదా. సో ఆ ఫ్యామిలీ నెంబర్ 1 షో గురించి నేను ఎప్పుడూ ఏది వ్లాగ్ పెట్టలేదు. బట్ నేను వ్లాగ్స్ చేసినప్పటికీ ఆ వ్లాగ్ దానికి సంబంధించి మెమరీస్ కానీ, ధనరాజ్ అన్న వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఎఫెక్షన్ అండ్ మహి ప్రెగ్నెంట్ అయింది తనతో ఉన్న బాండింగ్ గురించి కానీ, తర్వాత రోహిణి, రవి అన్న, సో వీళ్ళందరి గురించి మనం చెప్పలేదు కాబట్టి సో క్విక్గా ఈ వ్లాగ్లో మనం చూసేసుకోవచ్చు అనమాట. ఏమాత్రం స్కిప్ చేయకుండా కూడా చూసేయాలన్నమాట వీడియో. అయితే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అక్క ఆ షోలో మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా చాలా బాగుంది అండ్ షోలో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకున్నారు ఏంటి అది అని చెప్పి. సో నాకేంటంటే రెగ్యులర్గా హాసిని గెటప్లో ఓన్లీ కర్లీ హెయిర్ ఇది కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో నేను ఇలాంటి షోస్ చేస్తానో లేదో అని ఒక భయంతో, నేను ఎప్పటికీ అలానే ఉండిపోతానేమో, ఇదే హెయిర్ స్టైల్తో ఉండిపోతానేమో అని ఒక విసుగుతో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అనేది నేను ప్లాన్ చేయడం జరిగింది. సో ఇంత బౌన్సీగా ఉన్న హెయిర్ని, ఇంత చింపిరిగా ఉన్న హెయిర్ని నేను ఎలా అనగొట్టి హెయిర్ స్టైల్స్ చేశాను ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు కాబట్టి సో నేను వాళ్ళందరికీ కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటి అని అంటే సో రెగ్యులర్గా అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ చేసేటప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. ఇది 3 టైప్స్గా మనకి వర్క్ చేస్తుంది అనమాట. హెయిర్ డ్రైయర్ అండ్ హెయిర్ స్టైలర్, హెయిర్ వాల్యూమైజర్. సో దీంతో నేను మ్యాక్సిమం ఇలా చేసుకునేటప్పుడు నీట్గా కొంచెం అణిగిపోతుంది కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ చేసుకోవడానికి నాకు చాలా చాలా ఈజీ అవుతుంది. అండ్ చాలా మందికి కొంచెం ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి టైప్ ఆఫ్ హెయిర్ డ్రైయర్ యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి ఒక మంచి సొల్యూషన్ కోసం చూసే వాళ్ళకైతే నేను రికమెండ్ చేస్తున్నాను. ఇది ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో దీంట్లో మనకి ఇక్కడ కావాల్సినంత హీట్లో మనం దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత నీట్గా ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా యాక్టివేటెడ్ చార్కోల్ బ్రిస్టల్స్ అనమాట. సో దీనివల్ల మన హెయిర్ మాక్సిమం చిక్కుపడకుండా గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. అండ్ దీనికి స్వివెల్ పవర్ కార్డ్ ఉండడం వల్ల 360 degrees కూడా రొటేట్ అవుతుంది. సో దట్ మనం ఈజీగా మనం హెయిర్ని ఎటు కావాలంటే అటు బ్రష్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన హెయిర్ డ్రైయర్గా పనిచేస్తుంది, హెయిర్ స్టైలర్గా పనిచేస్తుంది, హెయిర్ వాల్యూమైజర్గా పనిచేస్తుంది. సో 3 in 1గా పనిచేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టూల్ ఫర్ హెయిర్ అనమాట. అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. చూడడానికి మీకు ఇంత అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ నేను తీసుకున్నది 24 క్యారెట్ గోల్డ్ అండ్ బ్లాక్ అగారో వాల్యూమైజర్. సో దీంట్లో ఇంకా మిగిలిన కలర్స్ ఉన్నాయి, మీరు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీని స్టైలింగ్ ఎలాగా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అగారో బ్రష్ హెడ్ మనకి సెరామిక్ టాన్ లైన్తో తయారు చేయబడింది. చార్కోల్ బ్రిస్టల్స్ ఉండడం వల్ల హీట్ని ఈవెన్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ చార్కోల్ బ్రిస్టల్స్కి యాంటీ స్కాల్డింగ్ టిప్ ఉండడం వల్ల మన స్కాల్ప్ కానీ హెయిర్ కానీ కాలకుండా ఉంటుంది. అండ్ దీంట్లో అయానిక్ టెక్నాలజీ వల్ల మన హెయిర్ ఫ్రిజీనెస్ని కూడా రిడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది 3 హీట్ అండ్ 2 స్పీడ్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆఫ్ అండ్ ఆన్ కూడా ఉంది.
సో ఫస్ట్ అయితే నేను ఒక కోమ్ తీసుకొని నీట్గా హెయిర్ని కోమ్ చేస్తాను, సో దట్ మనకి చిక్కులు లేకుండా ఉంటుంది కాబట్టి. సో ఇంత హెయిర్ని నీట్గా స్టైలింగ్ చేయడం చాలా కష్టమే. సో ఇప్పుడు దీన్ని నాకు కావాల్సిన సెట్టింగ్లో నేను పెడుతున్నాను. హీట్ మనకి ఎలా కావాలో అలా మనం రిక్వైర్మెంట్ బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంతో మనం స్ట్రైట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నా హెయిర్ చూసారు ఎంత పొడుగ్గా వచ్చేసింది అని. అండ్ ఇంత ఫ్రీజీగా ఉన్న హెయిర్ కూడా చాలా నీట్గా అయిపోతుంది. చూస్తున్నారా నా హెయిర్ ఎంత డిఫరెన్స్ వచ్చింది కదా, నీట్ గా ఇలా సాఫ్ట్ అయిపోయింది మొత్తం. ఇలా నేను డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కి వీటికి నా హెయిర్ ని అనకొట్టుకునే మంచి ప్రోడక్ట్ అన్నమాట ఇది. సో దీంతో ఇలా అయిపోయిన తర్వాత హెయిర్ తో మనం వాల్యూమ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీరు అడుగుతారు కాబట్టి, సో వాల్యూమ్ ని కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఈ పఫ్ పెట్టే వాల్యూమ్ నా రకరకాల హెయిర్ స్టైల్స్కి నా హెయిర్ని ఇలాగా నీట్గా స్ట్రైట్ చేసుకోవడానికి ఉన్న ప్రధాన కారణం అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. సో ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అంటే నేను ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేస్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం అన్నపూర్ణ స్టూడియోస్కి విత్ అయాన్స్ అండ్ సిద్ధార్థ్ వర్మ అఫీషియల్. ఫ్యామిలీ నెంబర్ 1 ఫినాలే. సో మేము అందరం ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. లవ్ యూ. షోలో ఏం చేస్తావు? డాన్స్ చేస్తావు. అమ్మ ఎక్కడుంది? రెడీ అవుతుంది చూడు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు అంటే మమ్మీ ఏది చూడు. అవునా? Very nice. Mummy, Mummy. Listen. Wow. How is it? You are looking so beautiful. Amazing. Yeah. రామ్ గారు స్టార్టింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు అసలు పాపం మమ్మల్ని భరించి చాలా ఫోన్స్ పాపం ఎన్నో చేసి చాలా మంచి అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనాలా, ప్రొడ్యూసర్ అనాలా, ఇంకోటి అనాలా, లేకపోతే మేనేజర్ అనాలా, ఏమనాలో కూడా తెలియదు. సో అందరికీ అంత మంచి ఫ్యామిలీ. టైం అయిందంట, రామ్ గారు కూడా వచ్చేసారు. మర్చిపోయిన అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఇలా కనిపిస్తుంది కదా, ఫుల్ వైట్ పెట్టినప్పుడు చెప్తా. అవును, డే 1 నుంచి ఇప్పటి వరకు నేను కాస్ట్యూమ్స్ విషయంలో ఇంత చిన్న ముక్క కూడా నేనైతే పట్టించుకోలేదు. విష్ణువే అన్ని పట్టించుకుని చూసింది. అది మాత్రం టార్చర్ పెట్టింది నేనే. కోపం వచ్చింది. ఏంట్రా నచ్చలేదా నీకు? ఓకే పడదు. వేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే ఫోటోషూట్ అన్నమాట. ఎందుకంటే మా డిజైనర్స్ మా కోసం ఎంతో కష్టపడి మేము అందంగా కనిపించడానికి, అందంగా లేకపోయినా అందంగా కనిపించడానికి చేస్తున్నందుకు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ అస్ బై స్వాన్ డిజైనర్స్. థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య గారు, చాలా చాలా ఫ్యామిలీ నెంబర్ 1 షోలో ఎవ్రీ ఎపిసోడ్ కి మంచి మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చిన అందరికీ దేవయాని గారికి అండ్ తర్వాత సావుజీ డిజైనర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది
ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐషు క్లోజ్ సెట్ వాళ్ళకి చాలా మందికి అండ్ దీంట్లో తీసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు ఫాలో అయ్యి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా ఫోటోషూట్ అక్కడ ఫోటోషూట్లో చాలా బిజీగా ఉన్నారు. సో రామ్ గారు చెప్పండి, ఎన్ని రోజులు అసలు మమ్మల్ని ఎలా వేగారు, మాకు అసలు ఏంటి మాతో కొలాబరేషన్ ఎలా ఉంది మీకు? కొలాబరేషన్ అంటే అసలు చెప్పాలంటే నాకు శివరి గారిలో ఒక సిస్టర్ దొరికారు. సూపర్. నాకు బాగా కనిపారు శివరి గారు. శివరి గారితో నేను చాలా షేర్ చేసుకున్నాను. నువ్వు కూడా చెడు సంబంధించి ఏదైనా. సో ఇప్పుడు అంటే ఏంటి మాతో ఎలా వర్క్ ఎలా జరుగుతుంది? ఎలా యాక్చువల్లీ నేను అదే పర్పస్ పైన వచ్చాను. ఇక్కడ నాకు రివర్స్ జరుగుతుంది కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వి నీడ్ టు రష్. ఓకే. దాని తర్వాత ఎన్ని బిట్లు కావాలంటే అన్ని బిట్లు ఇస్తాను. ఎప్పట్లాగానే. సో అల్లరి పిల్ల మా జాహ్నవి. ఏంట్రా షేర్ చేసుకుందాం. నాకు తెలిసి ప్రపంచంలో ఏదైనా నేను డ్యూయల్ లాంగ్వేజ్ యాక్ట్ చేశాను. అట్లీస్ట్ కెమెరా ఏమో మా బావ తీస్తుంటే సిద్ధు వాళ్ళది ఇప్పుడు దేనికి చెప్పాలి ఆన్సర్ తెలియదు. ఫస్ట్ సిద్ధు చూడండి కళ్ళజోడు మీరు దాంట్లో గోవా వెళ్ళొచ్చాడు. చంపుదా బాగా చూడు ఇది 5000. గోవా వెళ్ళి కూడా 5000 పెట్టి లెన్స్ కట్ లో కొనుక్కుంటారంట. సో అసలు గోవా వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కళ్ళజోడు లేకుండా షో చేస్తూ ఉంటాం. ఏదో ఒక కళ్ళజోడు పెట్టుకునే ఉంటున్నాడు. ఇప్పుడు మ్యాచింగ్ అది ఎందుకంటే అప్పుడప్పుడు తెలియకుండా పంచి చేస్తూ ఉంటాం కదా. రోడ్డు వాళ్ళ సీరియస్ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. నేను సీరియస్ నుంచి వస్తాను. సీరియస్ అయ్యానా? యాక్చువల్లీ నా యూట్యూబ్ బ్లాగ్ కూడా ఫస్ట్ ఇది కాదు. ఎప్పుడు ఇవ్వలేం కదా నీకేమనిపిస్తుంది? నేను బాగా ఎంజాయ్ చేసిన షో ఇది. ఓకే. బేసిక్ గా అంటే ఎప్పుడు ఎవరో కొంతమంది కంటెస్టెంట్స్ సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. ఇక్కడ అందరూ తెలుసు కొంతమంది తెలియదు. అని కొన్ని కొన్ని పరిచయాలు కూడా చాలా స్ట్రాంగ్. ఊరికే నేను నిజంగా నాకు ఇంకొక చెప్పాలంటే ఫస్ట్ టైం చాలా చాలా వచ్చింది. ఐటమ్ కానీ టైమింగ్ పంచెస్ కానీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ షోలో. టైమింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. మా చిట్టి తల్లి అమోద. హాయ్ చెప్పు. హై ఫై. అమోద యాక్చువల్లీ ఏంటంటే మాకు షోకి వచ్చిన తర్వాత ఎటువంటి అల్లరి ఉండదు, దేనికి ఇబ్బంది పెట్టేది కాదు, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది బంగారు. అదన్నా హాయ్ బాయ్. వచ్చింది 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 అమోదా. మేమిద్దరు ఏం చేస్తాం తెలుసా? ఈయన ఫోన్ ఈయన, నా ఫోన్ నేను బ్లాగ్స్ షేర్ చేసుకుందాము. ఎందుకంటే మనం ఇన్ని ఎపిసోడ్స్ చేసినా ఒక్కసారి కూడా మనం బ్లాగ్ చేయలేదు. అండ్ మన మధ్యన ఉన్న ప్రేమ అనుబంధాలు ఇవన్నీ కూడా ఆడియన్స్ కి తెలియాలి కాబట్టి మనం చేసుకుంటాం. ఇప్పుడే దండరాజన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అన్నదే చెప్పాడు నాకు ఒక చెల్లి దొరికింది, ఒక బావ. ఎప్పటి నుంచో వీళ్ళు అన్న చెల్లెలు కానీ ఈ షోతో ఇంకొంచెం బాండింగ్ ఎక్కువైంది. అండ్ వీళ్ళు ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఆయన సెపరేట్ అన్ని అరేంజ్ చేయడం అక్కడ గోవాలో, ఇక్కడ వీళ్ళు గోవాలో, ఆయన ఇక్కడ నుంచి అన్ని ఫోన్ చేసి అరేంజ్ చేయడం అనేది అసలు సర్ప్రైజింగ్ అని నాకు ఎవరు అరేంజ్ చేయలేదు కదా. అయాన్ష్ గారు వదిలేసి వెళ్ళారు కదా. మమ్మీ డాడీ గోవా వెళ్ళారు కదా. గోవా బీచ్ నువ్వు వెళ్ళలేదే? తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళలేదా నేను? ఎందుకు చెప్పు. రౌడీ రోడ్ని చెప్పు.
రౌడీ రోహిణి. సో ఇదే లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ ఫీలింగ్స్ మాకు తెలియాలి. మన షోలో అందరి గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ రవి అన్న ఆయన ఎనర్జీ కానీ మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు 2 ఎపిసోడ్స్ అయినా 3 ఎపిసోడ్స్ అయినా ఆ ఎనర్జీ అనేది అలానే ఉంటది. దానికి సపోర్టర్ గా రోహిణి ఇచ్చే ఎనర్జీ అయితే ఇంకా అల్టిమేట్. అండ్ మీది ఆఫర్ అన్నది ఆఫర్ ఆరిఫ్ అన్నది కాస్త ఆఫర్ ఆయన పేరు ఆరిఫ్, నేను ఆఫర్ చేసేసాను. అది అలా బయటకు వచ్చేసింది. అండ్ దాని తర్వాత మంచి మంచి ఫ్యామిలీస్ వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలు ఎన్ని అపార్థాలు లేకపోతే ఎంతో ఉన్నా కూడా ఎలా కలిసి ఉన్నారు అండ్ దానికి సంబంధించిన అనుబంధం కానీ ప్రేమ కానీ అవన్నీ మనం చూసుకుని చాలా వరకు తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఎప్పుడు ఇంట్లో మాట్లాడుకోలేము కూడా షో త్రూ మీ గురించి మీరు చెప్పండి, మీ గురించి చెప్పండి, చాలా మాట్లాడుకున్నాం. బట్ మా ఇవన్నీ చూసిన తర్వాత రోహిణికి పెళ్లి చేసుకోవాలని లేదు అసలు. నాకు అసలు పెళ్లి ఆలోచనే లేదు. సో చూద్దాం, మేబీ దేవుడు ఏం చేస్తాడో నా లైఫ్ ని నాకు తెలియదు కాబట్టి దేవుడు థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే నేను ఎప్పుడు రోహిణి బ్లాగ్స్ లో నేను మాట్లాడలేదు, అంటే ఎప్పుడు పిలిచినా వెళ్తూ ఉంటాం కానీ మాట్లాడలేదు. బట్ రోహిణి గురించి ఒక విషయం చెప్పాలి. ఇండస్ట్రీలో అందరూ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ రోహిణి డార్లింగ్ అనే నేమ్ అయితే అందరూ సేవ్ చేసుకుంటారు అనమాట. అంత డార్లింగ్ అండ్ స్వీటెస్ట్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ డియర్. బికాస్ నేను పర్సనల్ గా ఏ షూట్ కి వెళ్ళినా కూడా వీళ్ళ వాళ్ళ నేమ్ ఉండదు. నా క్లోజ్ ఉన్న వాళ్ళకి అందరితో నేను ఈక్వల్ గా ఉంటాను. అప్పటి వరకు మంచిగా జడ్జిమెంట్ మాత్రమే నాకు బ్యాడ్ వేస్తుంది. లేదు, అది దిష్టి బొమ్మను రెడీ చేయమన్నారు. ఇప్పుడు ప్యాంట్ అంటే కాళ్ళు ఉండాలి కదండి, ప్యాంట్ దేనికి వేస్తారు, చేతులు ఉండాలి కదండి. నా సైజ్ లో చేశాను, తనేమో ఆవిడ సైజ్ లో చూసారు. గురించి ఎపిసోడ్ అయిపోయింది, ఫినాలేకి వచ్చేసాం. ఐ హోప్ కానీ మేమిద్దరం అయితే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాత్రం నీ గురించి మాట్లాడుకున్నాం. సీరియస్లీ చాలా ఇంకా మనసు పడింది పట్టించారు. కానీ క్లారిఫికేషన్ ఇచ్చాడు. సిద్ధు విష్ణు నాకు ఎప్పటి నుంచో క్లోజ్ మామూలుగా. సిద్ధు విష్ణు క్యూట్ కపుల్ అన్నమాట వీళ్ళు. ఎక్కువ డివోషనల్. నా గురించి చెప్పు. ఏంటి మమ్మీ ఎవడీడు? వెరీ హ్యాండ్సమ్ గా ఫీల్ అవుతుంటాడు కానీ విష్ణువే బాగుంటుంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. బాయ్ బాయ్. రెడీ అవుతుందా ఈ టాస్క్? డాన్స్ వీడియో తీసారా? అందరికంటే ఎగ్గరైంది లేనా? అల్లుడు పెద్ద మేనల్లుడు నీకు. రాజు రాణి
సైలెన్స్ ప్రకాష్ రాజ్ గారిని డిస్టర్బ్ చేయండి. రెడీ మళ్ళీ ప్రకాష్ రాజ్ లాగా విష్ణుప్రియ అండ్ మహేష్ బాబులా సదా ప్రియా అమ్మో సిద్ధిష్ణు వ్లాగ్ చెక్ చేసుకుంటుంది మేడం. సో ఎక్కడున్నా బిజీగా తన వర్క్స్ తను చేసుకుంటూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1:30 అవుతుంది. ఇంకా ఫినాలే కదా, అలా జరుగుతూ ఉందన్నమాట. ఇక అందరూ ఎనర్జీ డౌన్ అయిపోతుంది కదా, సో డల్గా ఉంది. హాయ్ ఆడియన్స్, సిద్ధిష్ణు సబ్స్క్రైబర్స్. వావ్, హాయ్ సిద్ధిష్ణు సబ్స్క్రైబర్స్. బాయ్ ఫ్రెండ్స్. ఏం ఎనర్జీ వస్తుందంటే మరి అవి అన్నకి ఈ టైంలో పాపం ఫుల్ ప్లేజ్డ్గా అన్ని షోస్ చేసి ఎంత బిజీగా ఉన్నా సరే ఆ ఎనర్జీ ఎప్పుడు మాకు ఇస్తూనే ఉంటారు. సో అది ఈ షో అయిపోతున్నందుకు అయితే కొంచెం మిస్సింగ్ ఉంది. మాకేం ప్రాబ్లం లేదు, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మేము ఎవ్రీ మంత్ కలుస్తూనే ఉంటే మా బ్లాగ్స్ కూడా మన ఛానల్లో చూస్తూ ఉండొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ చేస్తున్నాయి అనమాట. సో కంగ్రాచులేషన్స్. అలా చెప్పకూడదు సిద్ధు, ఫ్యామిలీ నెంబర్ 1 టైటిల్ గెలుచుకున్నారు మా మోహిత్ అన్న, ధరణి ప్రియ, ఓన్లీ బికాస్ ఆఫ్ అమోద అనమాట. వాళ్ళు ఆడింది లేదు, ఏమీ లేదు. అమోద ఓన్లీ అమోద వల్ల అందరూ చాలా థ్యాంక్ యూ సో మచ్. దేనికి అంటే అమోదాన్ని హ్యాండిల్ చేసేందుకే మరిది రానప్పుడు శాంతి హ్యాండిల్ సో ఏంటి ఫీల్? చాలా హ్యాపీ, ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వెరీ హ్యాపీ. అన్బిలీవబుల్, అన్ఎక్స్పెక్టెడ్. సో మీరైతే ఫస్ట్ షో ఫస్ట్ షో ఫుల్ విన్. ఫస్ట్ విన్ ఓన్లీ బికాస్ ఆఫ్ అమోద. అండ్ యా ఫ్యామిలీ నెంబర్ 1. మేము జస్ట్ గేమ్ గెలిచాం. అందరం ఫ్యామిలీ నెంబర్ 1. కానీ షో అయిపోతుంది మనందరం అప్పుడు కలుసుకున్నాం. డెఫినెట్ మీరు పూజలు చేసి భోజనాలు పెడితే మేము ప్రసాదాలకి వస్తూనే ఉంటాం. ఓకే, విన్నర్స్ అయిపోయింది. ఆయన మా అందరికి కూడా చిన్ని లక్ష్మీదేవి టు ఆల్ సిద్ధిష్ణు. ఈరోజు ఎండింగ్ కదా, కొంచెం అడవడంగా ఉంది. రికార్డ్ అవుతుందా? బేసిక్గా ఇది మాది కాదు. మాకు తెలుసులేరా.
వదిన ఏంటి ఇది వన్ మూమెంట్. అసలు మా ఆయన ధనరాజ్ గారు వీళ్ళిద్దరూ కలిసి మన అడుగుతూ ఉంటారు అనమాట. సూపర్ సూపర్ ఫన్. అసలు ఫ్యామిలీ నెంబర్ 1 లో ఫస్ట్ 5 ఎపిసోడ్స్ మన రాజా గారు మాట్లాడలేదు. 6th ఎపిసోడ్ చెలరైపోయాడు అనమాట. బాగా ఓపెన్ అయిపోయి గ్రాండ్ ఫినాలేకి తట్టుకోలేకపోయాం అనమాట. మామూలు కాదు. ఆల్ ది బెస్ట్. హ్యాపీ భోగి. భోగి. సో మాకు భోగి స్టార్ట్ అయిపోయింది. ఏంటిలో పంచలు పడుతున్నా అలా కాదు.